పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతున్న రూతులో కూడా ఆ మాటల్లో అదే పోలిక అదే పొందిక కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పనికత్తెలతో కూడానే బయలుదేరచ్చు, వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవుట మంచిది. యవనస్తురాలు ముఖ్యంగా ఎక్స్పోజ్ అవ్వడం చాలా వరకు తగ్గించుకుంటే ఎంతైనా మంచిది. నీవు కనబడకపోవటే మంచిది అన్నాడు. కనబడితే లేనిపోని తొందరలు వస్తాయి, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. వేరొక చేనులోని వాళ్ళకి కనపడితే వాళ్ళు నమ్ముకోలేదు. జీవితంలో వారికి భయము భక్తి ఉండదు, లోకస్తులు కాబట్టి. లోకసమైన కామెంట్స్ చేయవచ్చు, అభద్రతా భావం ఆమె కల్పించవచ్చు, సేఫ్టీ లేదు లోకం. కనుక కొన్నిసార్లు మనల్ని మనం మరుగు చేసుకోవడం ఎంతైనా అవసరం. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదవచ్చు, ఉగ్రత తీరిపో వరకు అంతఃపురంలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకో అన్నాడు దేవుడు. తలుపు వేసుకోకుండా బయటకు వచ్చావా, ఉగ్రత ఉంది బయట అన్నాడు. కనుక ఈ లోకంలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన సెలవు లేనిది కాలు బయటపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అభద్రతాభావం లోకంలో ఉంది. చేలో సంఘంలో ఉండమంటున్నాడు. అక్కడ అవమానం లేదు, గద్దింపు లేదు, భద్రత ఉంది. ఇంకే కారణం లేకుండా బయటకు వెళ్ళడం కానీ, నోటికి భద్రత లేకుండా త్వరపడి మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ లేకుండా మనం మరుగు చేసుకోవడం ఎంతైనా మనకు మంచిదే. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు చెప్తాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు నువ్వు పాపం చేయడని ఎరుగుదాం. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వాన్ని ముట్టడు. విశ్వాసి ఎటంటే అటు తన జీవితాన్ని పారవేసుకోవడం కాదు, మనల్ని మనం భద్రం చేసుకోవాలంట. దేవుడు మనం రక్షించాడు, దేవుడు మన చుట్టూ ఉంటాడు, దేవుడు మనలో ఉంటాడు, ఎక్కడ పోయినా ఉంటాడులే అని ఆయన సెలవు లేకుండా లోకంలోకి వెళ్ళిపోవడం కాదు. దేవుని మూలంగా పుట్టిన మనం భద్రం చేసుకోవాలి, మన ఒళ్ళు భద్రం చేసుకోవాలి, మన నోరు భద్రం చేసుకోవాలి, మన నోటిని కాచుకొనుము అని దేవుడు చెప్పాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా చూసుకోవాలి. ఎవరు దేంట్లో బలహీనమైపోతామో మనకు బాగా తెలుసు, మన వీక్నెస్ మనకు తెలుసు. ఈ విషయంలో నేను వీక్నెస్, అక్కడికి వెళ్తే నా నోట్లతో పొరపాటు చేస్తానేమో, అక్కడికి వెళ్తే నేను పడిపోతానేమో, అక్కడికి వెళ్తే నేను నష్టం తెచ్చుకుంటానేమో. ముందే జాగ్రత్త వహించిన వారమే మనల్ని మనం భద్రం చేసుకోవాలంట. యవనస్తురాలైన దీన తన జీవితాన్ని భద్రపరచుకోలేదు. ఆ అమోరీయులు ఆ స్త్రీలు ఎట్లా ఉంటారో చూడ్డానికి వెళ్ళిందంట. వాళ్ళ మేకప్ ఎట్లుంది, వాళ్ళ డ్రెస్ ఎట్లుంది, లేకపోతే హెయిర్ స్టైల్ ఎట్లుంది, లేదా వాళ్ళ పద్ధతులు ఏంటి అని చూడ్డానికి వెళ్ళింది. వాళ్ళు ఎట్లుంటే మనకేం, వీళ్ళ పద్ధతి వీళ్ళది, వాళ్ళ పద్ధతి వాళ్ళది. అలాగ వెళ్ళింది, భద్రతతో పోలేదు. తల్లిని పిలుచుకొని వెళ్ళలేదు, పనికత్తెని పిలుచుకొని వెళ్ళలేదు. లోకంలో అభద్రతా భావం ఉండగా వెళ్ళిపోయింది. భద్రంగా వచ్చిందా ఇంటికి తిరిగి? ఒక యవనస్తుని చేత చెరపబడి ఆమె జీవితం నష్టపరుచుకున్నట్టుగా ఉంది. దుష్టుడు ముట్టేశాడు అమ్మాయిని. హమోరు కుమారుడైన షెకెం అమ్మాయిని ముట్టుకున్నాడు. తర్వాత ఎంత తొందర అయిందో ఆ ఇంటికంతా, అన్నలకంతా, తండ్రికంతా ఎంత కష్టం తెచ్చిందో. తన ద్వారా ఆ షెకెమైన ఊరిలో ఎంతమంది చచ్చిపోతారు, ఎంత ఎద్దుల గుదికాలి నరములు తెగిపోయేటట్టుగా వాళ్ళ అన్నలు చేశారు, ఎంతమందిని చంపారు. ఒక్క చెల్లిని ఆయన పాడు చేశాడని వీళ్ళు ఎంతమందిని చంపిన నరహంతకులుగా మారిపోతారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. కనుక ఒక అమ్మాయి చేసిన
యొక్క అనాలోచన సంబంధమైన మరి క్రియ ద్వారా తాను భద్రపరుచుకొనకపోవడం ద్వారా మొత్తం ఒక ఊరిలో ఉన్న మనుషులందరూ చంపబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక నయోమి తన కోడలు చెప్తుంది, నిన్ను నీవు కనబడకుండా మరి ఉంచుకోవడం ఎంతో మంచిది అని చెప్పింది. తర్వాత 23వ వచనం, కాబట్టి అవల కోతయు గోధుమ కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. కనుక అత్త చెప్పిన మాట యొక్క విలువ 23లో కనిపిస్తుంది. 23వ వచనం, అత్త ఏదో తాను చెప్పుకుందిలే, చెప్పుకుంటూ పోయింది, నా అంతకు నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని కాదు. కానీ అత్త చెప్పినట్లే కోత ముగిసే వరకు బోయజు పొలంలోనే బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉందంట. ఈమె ఒక పరదేశి, పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది. పురుషుల దగ్గర, పనివాండ్ల దగ్గర కాదు, పనికత్తెల యొద్ద. ఇది గమనించాలి. ఈ దినాలు కాలేజీలో పనికత్తెల మధ్య ఉంటున్నామా, బజార్కి వెళ్ళిన పనికత్తెల మధ్య ఉంటున్నామా? పనికత్తెలతో సహవాసం, బాయ్స్తో ఫ్రెండ్షిప్, గర్ల్స్తో ఫ్రెండ్షిప్. ఇది వాక్యం చెప్పేది. కానీ ఈ లోకంలో బాయ్స్కి గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్స్కి బాయ్ ఫ్రెండ్స్. వాక్యంలో ఎంత చక్కని ప్రతి చిన్న విషయాన్ని దేవుడు రాయించాడు చూడండి. పనికత్తెల యొద్ద ఉంది, పనికారుల యొద్ద కాదు. ఒక అమ్మాయి అడిగింది, ఆంటీ నేను ఒక అబ్బాయితో కలిసి ప్రార్థన చేయించాను, అమ్మ నీకు ఆడపిల్లలు ఎవరు దొరకలేదా ప్రార్థనకు, ప్రేయర్ మేట్స్ ఆడపిల్లలు దొరకలేదా? అలాగ అనింది. బాయ్స్తో ఒక అబ్బాయితో కలిసి ప్రార్థన చేస్తే తప్పేముంది, ఆత్మీయ విషయమే కదా అని ఆ అబ్బాయినే చివరికి పెళ్లి చేసుకున్నాను. మనకి ఇలాంటి విషయాలు భక్తి అని చెప్పబడుతూ పైకి భక్తి కానీ లోపల ఉన్న ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఇంత మంచి క్రమం, పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది. ఎస్తేరు కూడా అహష్వేరోషు యొక్క అంతఃపురంలో ఉంది. ఆమె యొక్క సహవాసం కావలసిన 7 ఆడపిల్లల్ని హేగే ఆమెకిచ్చినట్టు మనం చూస్తున్నాం. మగపిల్లల్ని ఇవ్వలేదు, ఆడపిల్లల్ని సహవాసంలో ఆమె కలిగినట్టు చూస్తున్నాం. అలాగే యెఫ్తా కుమార్తె కూడా తాను కొండలకు వెళ్ళి ప్రలాపం చేయడానికి తన యొక్క చెలికత్తెలతో వెళ్ళిందంట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. చెలికత్తెలతో వెళ్ళింది, చెలికాండ్లతో కాదు. కానీ ఈ క్రమం గమనించి యవనస్తురాండ్లు ఎవరితో సహవాసం చేయాలి, అలాగూ చేస్తే మంచిది. తర్వాత తన అత్త ఇంట నివసించెను, నిలకడగా నివసించెను. అత్తతో విభేదం కాదు, అత్తతో నిలకడగా అత్త ఇంట నివసించెను. అత్తలేని కోడలు ఉత్తమరాలని లోకం చెప్తుంది, కానీ అత్తను కలిగి ఉన్న కోడలు ఎంత ఉత్తమరాలు, వన్నెస్ ఆఫ్ మైండ్ వాళ్ళలో కనిపిస్తుంది. అత్త ఇంట నిలకడగా నివసించి. ఈనాడు చాలామంది అత్త ఇంటిలో కాకుండా అమ్మ గారి ఇంటిలో ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఎంత మంచి ఉదాహరణ, అత్త ఇంట నిలకడగా నివసించి. అత్త ఇల్లు అంటే ఏంటి? సంఘమే. పరిశుద్ధాత్ముడు ఉన్న ఇల్లు సంఘమే. ఆత్మీయమైన పోలిక. పరిశుద్ధాత్మ ఇంట అనగా సంఘములో నివసించవలసిన వారంగా ఉన్నారు. దావీదు భక్తుడు 12 గోత్రాలకు అధిపతి, దేవుని ఇష్టానుసారుడు, అంత మంచి రాజు. దేవుడు నాకు ఇచ్చిన సింహాసనం మీద నిరంతరం ఉంటానని లేదు, కానీ 23వ 6వ వచనంలో అన్నాడు,
యెహోవా మందిరంలో నేను ఎంతవరకు ఉంటానన్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. మందిరం అంటే దేవుని ఇల్లు, పరిశుద్ధాత్మ ఇల్లు. ఆదివారం మాత్రం నివసిస్తాను అని అనలేదు, పండగలప్పుడు మాత్రమే నివసిస్తాను అనలేదు, బలి అర్పించినప్పుడు మాత్రమే మందిరానికి వెళ్తాను అనలేదు. చిరకాలం యెహోవా మందిరంలో, నా ఇంటిలో కాదు, నా అంతఃపురంలో కాదు. ఇలాంటి అనుభవం మనం కూడా పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం.